హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను. టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుండే. అప్పటికే మేము స్నానాలు చేసుకున్నాము. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడైతే నేను పాలు కాగబెడుతున్నాను. మాకు 6:36 ఆ టైంలో వస్తాయన్నమాట. పాలు కిందకి వెళ్ళి తీసుకొచ్చాను. ఈరోజు అయితే 2 ప్యాకెట్స్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొచ్చి ఇస్తారు. ఓకే, ఈ ప్యాకెట్స్ అయితే నేను కట్ చేసి పాలు ఇందులో పోసేసి కాగబెట్టుకోవాలి అనమాట. మా పిల్లలు ఇద్దరు తాగుతున్నారు, సరిపోవట్లేదని చెప్పేసి 2 ప్యాకెట్స్ తెప్పించాను. ఇంకా అందులో ఒకటి స్వీట్స్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి నేనైతే పాలు ఎక్కువ ఆర్డర్ పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఒక ప్యాకెట్లో పిల్లలు తాగడము, టీ పెట్టుకొని తాగడము, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ టైంలో టీ కావాలనుకోవడం, ఇదంతా అసలు సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి 2 ప్యాకెట్స్ అయితే నేను ఆర్డర్ పెట్టి తెప్పించాను. గిన్నెలో పోసి వెయిట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి నేను తాగడానికి మంచినీళ్ళు కాగబెడుతున్నాను. ఒక రోజు వస్తాయండి మాకు ఆ వాటర్ అంతా కూడా కరెక్ట్గా తాగితే ఒక రోజు వస్తాయి. ఇంకా మంచినీళ్ళు అంత పని కట్టుకొని తాగలేం కదా అండి. అంటే ఎప్పుడు బాగా దాహం వేసినప్పుడు, అన్నం తినేటప్పుడు కంపల్సరిగా తాగాలి అనుకున్నప్పుడు తాగేస్తాము. కాకపోతే 2 days వస్తాయండి ఆ మంచినీళ్ళు. చూసారు కదా, మా అబ్బాయికి అయితే ఇక్కడ అన్నం పెడుతున్నాను. అది వచ్చేసి నైట్ అన్నం అండి. ఇంకా అన్నీ ఒక గిన్నెలో పెట్టేశాను. అన్నం అంతా, ఒక కూర అంతా ఒక వేరు గిన్నెలలో పెట్టేశాను. నేను రైట్ హ్యాండ్తోనే అన్నం పెడుతున్నాను, బట్ అది లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది ఫోన్లో. చూడండి, మమ్మీ కూర ఈ పచ్చడి వద్దని చెప్తున్నాడు మా అబ్బాయి. అయితే ఆనియన్ కర్రీ చేశాను నైట్, సూపర్ టేస్ట్ ఉందండి. ఇంక ఇదైతే కలిపిస్తున్నాను సద్దన్నము. ఇంకా అదే మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. సల్లన్నం అని ఒకటే కానీ సల్లన్నమే చాలా హెల్త్కి మంచిది. ఫేస్ పైన అయినా సరే, బాడీ పైన అయినా సరే ముడతలు అనేది రాదు. అది వయసుకు వచ్చిన తర్వాత ముడతలు వస్తాయి కదా, అది అనేది త్వరగా రావు అంట అది తింటే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దాని కొరకు సలన్నం తినాలంటే కష్టము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే మా అబ్బాయికి అన్నం పెట్టించాను, తిన్నాడు. ఇక్కడేమో నేను ఫైనల్గా టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా టీ తాగేసిన తర్వాత రిమైనింగ్ పనులు అయితే స్టార్ట్ చేస్తాను అన్నమాట. చూడండి, టీ తాగేసిన తర్వాత నేనైతే పెసరపప్పు కొంచెం ఉంటే కడిగి పక్కన పెట్టేశాను, నానాలి ఒక 10 నిమిషాలు. ఒక డబ్బా బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేశాను, ఇది కూడా నానాలి ఒక 1/2 hour. ఇంకా ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, పప్పు అయితే ఉడికింది, ఆల్మోస్ట్ ఉడికినట్లే. ఈ పప్పు తొందరగా ఉడుకుతుందండి, అందుకే నాకు చాలా ఇష్టము. కందిపప్పు అంటారా, ఒక 1 hour అయినా సరే అసలు ఉడకదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చింతపండు నానబెట్టాను. చింతపండు మంచిగా పులుసు తీసి ఇందులో పోసాను అనమాట. నేను ఎప్పుడైనా సరే తాలింపు పప్పు చేస్తాను చూపిస్తూనే ఉంటాను కదా. ఇక్కడేమో నేను పప్పు ఉడికించి పులుసు పోసి ఇది కాగబెట్టి ఇందులో కారం ఉప్పు వేసి కాగబెట్టి తర్వాత తాలింపు చేస్తాను. ఓకే, చూడండి, ఇట్లా వేస్తే నాకు పప్పు అంటే కారం పప్పు అంటే ఇష్టం అండి, తాలింపు పప్పు. ఇట్లా వేస్తే నాకు అన్నం తిన్నట్లు కూడా ఉండదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కారం వేసి ఇందులో సాల్ట్ కూడా వేసేసుకుందాము. వేసుకొని 2 బాగా మిక్స్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసి మంచిగా కాగబెట్టుకుందాము. చింతపండు పులుసు అనేది కొంచెం మనకు పచ్చి వాసన వస్తుంది కదా, అది లేకుండా మంచిగా పోసేసుకొని బాగా కాగబెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా కాగబెట్టుకుంటే మనకు పప్పు తాలింపు. నాకు ఇంట్లో తాజా కరివేపాకు ఉందండి, దాంతో అయితే ఏదో ఒకటి చేయాలి అనిపిస్తూ ఉంది. ఇంకా దాంతో ఉప్మా కూడా చేశాను. ఆ వీడియో షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫ్రెష్గా ఉంది కదా కరివేపాకు, అది వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చేయాలనిపిస్తుందండి. ఓకే, చూసారు కదా, ఇంకా నా పప్పు అయితే కాగిపోయింది చారు. ఇక్కడైతే తాలింపు చేస్తాను అన్నమాట. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, ఇంకా కొంచెమే చేస్తున్నాను. ఈరోజు ఈవినింగ్ ఇంకేదన్నా ఒకటి చేయాలి అని చెప్పేసి. పప్పు అయితే 2 పూటలు నేనైతే తిననండి, ఒక్క పూట చాలా కష్టం. నాకు ఫస్ట్ థింగ్ పప్పు అంటే నచ్చదు అంటే అంత ఏమంటారు, అంత ఇష్టం ఉండదు, అంత ఇరిటేట్ ఉండదు అనమాట. ఇక నార్మల్గా వండినాం కాబట్టి కొంచెం అయితే వేసుకొని తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంకా తాలింపు కొరకు నేనైతే కొంచెం ఆయిల్ తీసుకున్నాను. తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసేసుకుందాము. ఇవన్నీ వేసేసుకొని ఇంకా పప్పు తాలింపు అయితే కంప్లీట్ చేసుకుందాం అన్నమాట. ఓకే అండి,
ఆనియన్స్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇలాంటి పప్పులో. కారం పప్పులో అయితే వేయకుండా అవసరం లేదు అన్నమాట. చాలా సింపుల్ వీడియో అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకుందాము. టమాటో వేసుకునేది ఉన్నా, ఆకుకూరలు వేసుకునేది ఉన్నా ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి. తాలింపులో బాగుంటుంది. పాలకూర వేసినా బాగుంటుంది, చిన్న తోటకూర వేసినా బాగుంటుంది, గోంగూర వేసినా బాగుంటుంది, ఏది వేసుకున్నా బాగుంటుంది తోటకూర. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసారు కదా. పసుపు వేసుకొని అటు ఇటుగా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేద్దాము. సారీ, మూత కాదు, పప్పు అయితే పోసేసుకుందాము. పప్పు కాగబెట్టి పక్కన పెట్టేశాను కదా. టైం వచ్చేసి 12 అయిందండి. నేను పప్పు నానబెట్టి ఉడకబెట్టి కొంచెం కొంచెం టైం గ్యాప్ తీసుకొని ఇదంతా చేస్తున్న టైంలో నాకు అంత టైం అయింది అన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ నా వంట అయితే అయిపోయినట్లే. చూసారు కదా. కొంచెం సాల్ట్ చెక్ చేసుకుందాము. సాల్ట్ చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నేను ఉప్పు వేసానంటే ఇంక అంతే, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకే, చూసారు కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఒక 1 మినిట్ అట్లా ఉంచేసుకొని దీనిపైన ఒక మూత వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాము. చూడండి ఎంత బాగుందో, నీట్గా. కొంచెమే చేసుకోవాలండి పప్పు అంటే. 2 పూటలు 3 పూటలు చేయక్కర్లేదు, కొంచెమే చేశాను. ఇద్దరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడేమో రైస్ కూడా ఉడికింది. నేనైతే భోజనం పెట్టేస్తున్నాను. టైం వచ్చేసి 12:20 అట్లా అవుతుండే టైము. ఇంకా భోజనం అయితే పెట్టించి నేను కూడా భోజనం చేయాలి అన్నమాట. టీ తాగిన కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతూ ఉంటుంది అన్నం తినడానికి. ఎక్కువ టీ తాగాను కదా, ఒక 2-3 అవర్స్ అట్లా రెస్ట్ తీసుకుంటానమాట. ఓకే ఫ్రెండ్స్, నా పప్పు చూడండి ఎంత బాగుందో చూడడానికి. స్టీల్ గిన్నెలు కొనుక్కొచ్చుకోవాలి. ఎంత నీట్గా ఉంది కదా. నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఒక స్టీల్ గిన్నె అయితే కొనుక్కొచ్చుకున్నాను అనమాట. అదే దాంట్లో ఇప్పుడు పప్పు తాలింపు అయితే పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అన్నం పప్పుచారు ఎంత నీట్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇందులో ఇంకా అప్పడాలు కానీ వడియాలు కానీ ఉంటే ఎంత బాగుంటుంది తినడానికి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.